హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొబ్బరి లడ్డూలు చూసారా ఎంత యమ్మీగా ఉన్నాయో. ఇవి ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలా చేసుకుందామో ఈ వీడియోలో కంప్లీట్గా చూసేద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. వీటేంటంటే బాగా కడిగేసి అదంతా తీసేసి చెక్క పొట్టం మిక్సీలో వేసి నేను మీకు చూపిస్తాను. నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే కంపల్సరీగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను మిక్సీలో వేసాను. మనం వాటర్ వేయలేదండి, వాటర్ వేయకూడదు. ఇట్లా పొడిగా చేసుకోండి, మరీ మెత్తగా కూడా చేయకండి, బాగోదు లడ్డులు. ఇట్లా పొడిగా చేసుకోండి. దీనికోసం నేను 100 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నానండి, అది ఆప్షనల్ మీకు. ఇక్కడ కొన్ని పచ్చి పల్లీలండి, డ్రై రోస్ట్ చేశాను, వాటిని తీసేసి పొట్టు తీసేసి పెట్టాను. ఇక్కడ 150 నుండి 200 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. ఇంకా 5 ఇలాచీలు కూడా అండి. వీటితో పాటు 4-5 ఇలాచీలు వేసుకుంటే. ఇక్కడ నేను ఫస్ట్ ప్యాన్ పెట్టాను. కొబ్బరిని కొంచెం రోస్ట్ చేద్దాం. కొంచెం వాటర్ ఉంటుంది కదా, అది ఇనికిపోతుంది అన్నమాట. కొంచెం పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది కదా. మనకు 10 to 15 డేస్ వరకు ఈ లడ్డూలు అలాగే నిల్వ ఉంటాయండి, పాడవు. సో దీన్ని కొంచెం రోస్ట్ చేసుకుందాం మనం. కొంచెం మాడకుండా చూసుకోండి, అది కింద అడుగంటకుండా. దీంట్లో ఇది కొంచెం అయిన తర్వాత కొంచెం 1/2 టీ స్పూన్ అట్లా నెయ్యి వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం దాన్ని. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బలం అండి ఇది పచ్చి కొబ్బరి లడ్డూలు. పచ్చి కొబ్బరి వేస్తున్నాం మనం, బెల్లం వేస్తున్నాము, నువ్వులు, పల్లీలు, చాలా ఎనర్జెటిక్ ఫుడ్ అనమాట. ఇక్కడ చూసారా, అది తీసేసి నేను బెల్లం వేసేసి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేస్తున్నాను. మరీ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు మనకి. దాన్ని కరగబెడదాం. ఫస్ట్ కరగబెట్టి కొంచెం వడగట్టుకుంటే ఏమన్నా చెత్త ఉంటే వెళ్ళిపోతుంది కదా, అది వడగడదాం కరగబెట్టిన తర్వాత. చెత్త ఉంటుందా అంటే చెప్పలేము, ఉండొచ్చు కదా. వడగట్టుకుంటే ఎందుకైనా మంచిది కదా అని నేను ఇక్కడ వడగడుతున్నాను అనమాట. మళ్ళీ అదే ప్యాన్లో వేసేసాను వడగట్టి. కొంచెం దాన్ని ఒక పొంగు వచ్చేవరకు మరిగిద్దాం. హై ఫ్లేమ్లో పెట్టండి, తొందరగా మరిగిపోతుంది అది. చూసారా, ఒక పొంగు వచ్చేసింది కదా. మళ్ళీ పానకంలాగా అవసరం లేదండి, మళ్ళీ అది పానకం చేయాల్సిన, బెల్లం పానకం చేయాల్సిన అవసరం లేదు, అలాగే సరిపోతుంది. దాంట్లో మనం పచ్చి కొబ్బరి ఇంతకు ముందు రోస్ట్ చేసాం కదా, అదంతా వేసేద్దాం. చూసారా, కొంచెం ఉంది కదా వాటర్, అది కూడా ఇంకిపోయే వరకు చేద్దాం అనమాట. మనం ఫ్రై చేద్దాం దాన్ని. కొబ్బరి అంటే బెల్లంలో బాగా ఉడికేసరికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అది చూసారా, దగ్గరికి పడుతూ ఉంది, అది గట్టిగా అవుతూ ఉంది కదా. ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను నేను. చాలా మంచి టేస్ట్ ఉంటుందండి నెయ్యితో. అంటే మనం మొత్తం 1.5 టీ స్పూన్స్ నెయ్యి వేసాము.
ఇంతకుముందు కొబ్బరిలో 1/2 టీ స్పూన్ వేసాం కదా, చూడండి ఇంకా కొంచెం ఉంది వాటర్. అది ఇంతకుముందు మనం ఇలాచీ పెట్టుకున్నాం కదా, అది కొంచెం నేను కచ్చపచ్చగా దంచాను. ఇలాచీ వేసేస్తున్నాను. ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి కూడా వేసి కలుపుదాం. చూడండి దాదాపు అది గట్టిగా వస్తుంది కదా. మనం లడ్డూలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చాలా మనకి ఇలా వచ్చిందంటే లడ్డూలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అంటే ఇది చల్లగా అయిన తర్వాత మనం లడ్డూలు చేసుకుంటామంటే వేడిగా ఉన్నప్పుడు కాదు. ఒక పక్కన పెట్టేద్దాం. చూసారా చల్లగా అయిన తర్వాత ఎలా అయిందో. ఎంత బాగుందో కదా. వీటిని మనం లడ్డూలు కట్టుకుందాం. చూడండి లడ్డూలు చేసి పైన ఒక కోటింగ్ నువ్వులలో అలా చేసామంటే ఒక కోటింగ్ లాగా చాలా బాగుంటాయండి. అందుకే చెప్పాను అది ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే నువ్వులు వేసుకోండి, లేదంటే లేదు. జస్ట్ అలాగే కూడా లడ్డూలు చేసుకుని తినొచ్చు. లడ్డూలు కాకుండా అలాగే కూడా తినొచ్చు. కానీ పిల్లలు ఏంటంటే ఇది తినడానికి పడరు కదా. లడ్డూలు అంటే ఆ లడ్డూలను తినేస్తారు. సో అందుకని మనం లడ్డూలాగా లడ్డు కట్టిస్తే వాళ్ళు తినేస్తారు కదా మంచిగా. ఇక్కడ చూడండి నేను లడ్డూలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను లడ్డూలు. ఎంత బాగా వచ్చాయంటే మీరు ఒకసారి ట్రై చేసి అసలు వదలరు వాటిని, అంత బాగున్నాయి. ఎప్పుడూ ఒకటే రకమైన టేస్ట్ ఎందుకండి, కొంచెం డిఫరెంట్గా వేసుకొని వస్తే బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగున్నాయో. మనం తీసుకున్నది 2 కొబ్బరి చిప్పలు కదా, ఎన్ని లడ్డూలు అయ్యాయి చూడండి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. Thank you.